ఆడపిల్లల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఉపాధ్యాయులు బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చెప్పారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను చదివి ఉన్నతంగా ఎదగాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంలో 1,54,00,000 రూపాయల నిధులతో నిర్మించిన మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. మోడల్ ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మోడల్ స్కూల్కు అవసరమైన సీసీ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, సోలార్ విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, డిఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క మోడల్ స్కూల్స్ కానీ కస్తూర్బా స్కూల్స్ కానీ మనం తీసుకోవడం వలన చాలా మంది, ఎందుకంటే స్కూళ్ళల్లో నేను ఎంపీపీగా ఉన్నప్పుడైతే అసలు అమ్మాయిలను స్కూల్లో పంపించేవారు 95లో. కానీ ఈరోజు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి తల్లిదండ్రులు తపన పడతా ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఈ యొక్క స్కూల్స్ మంచివి లేనప్పుడు ఇటువంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలను నిర్మోహమాటంగా తీసుకొచ్చి కాన్ఫిడెన్స్ తో, అంటే నమ్మకంతో ఈ స్కూళ్ళల్లో వదిలేసి వెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే నమ్మకంతో వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టడం జరిగిందో వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనను, ఆశయానికి తగ్గట్టుగా చదువుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా సదుపాయాలు సమకూర్చవలసినటువంటి అవసరం ఉన్నది. సరిగ్గా సదుపాయాలు లేనప్పుడు చదువు మీద కూడా కొంత ఆలోచన తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాలి అని అంటే వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు, సరి అయిన జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది. సెక్యూరిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. అటువంటివి మనము ఏర్పాటు చేయవలసిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ, స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కానీ, ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వానికి కూడా ఇందులో తప్పకుండా బాధ్యత ఉంటుంది. మరి ఈరోజు ఈ హాస్టల్లో దాదాపు 100 మంది విద్యార్థినులకు సరిపోయే విధంగా అకామిడేషన్ ప్లస్ ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ హాస్టల్ లాగా దీన్ని కేటాయించడము చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 1,58,00,000తో ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు సజావుగా చేయడం జరిగింది. ఏమైనా తక్కువ ఉన్నా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ప్రిన్సిపల్ గారికి ఉంది. ఇక్కడ కలెక్టర్ గారికి మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్స్